టీచర్ల సమస్యలపై చట్టసభల్లో పోరాడేందుకు బీజేపీ నుండి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న విద్యావేత్త మల్కా కొమరయ్య గారిని ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. చెప్పండి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లా ఉంది పాలన? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే బాగుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏముంది, ఏం లేదు. 10 ఏళ్ళలో 10 సంవత్సరాలలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్కరికి కూడా ఒక ఇల్లు ఇవ్వలేదు. ఏమన్నా పబ్బం గడుపుకురు, వాళ్ళ మందే వాళ్ళు బతికిరు. ఇవాళ ప్రజాపాలన పెట్టి ప్రతి ఒక్కరి అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చారు. ఇండ్లు ప్రతి గ్రామంలో ఇండ్లు వస్తున్నాయి, ఇందిరమ్మ ఇండ్లు. అన్ని విధాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా బాగుంది. ఎవరంటారు? రైతు బంధు ఉన్న కాడికి ఉడుచుకో తిన్నది వరకే. ఇప్పుడు వస్తుంది, రేపు 26 తారీఖు నుంచి స్టార్ట్ చేస్తామంటున్నారు. అవి రెగ్యులర్ గా మళ్ళీ పడతాయి 26 తారీఖు ఇప్పటి నుంచి. అవును, గవర్నమెంట్ ఉన్న 10 ఏళ్ళలో ఉన్న పైసలు ఏం లేకుండా ఉడుచుకో తిన్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు ఎడికెళ్దామంటారు, వచ్చిన కొద్దికి ఏమైనా ఫండ్స్ వస్తే ఇస్తున్నారు. అట్లా ఉన్న కాడికి మొత్తం దోసుకొని తిన్నారు వాళ్ళు. అందరికి తెలిసిన విషయమే. 10 ఏళ్ళలో ఖజానా ఏం లేకుండా చేసిర్రు. రేవంత్ రెడ్డి ఇటు అటు నెట్టుకొచ్చుకుంటా మామూలు వచ్చిన వాళ్ళకి ఇస్తున్నాడు. ఇప్పుడు రైతు బంధు రుణమాఫీ చేయలేదా? అది చేసి అయింది, 2 లక్షల వరకు అయింది. కొంతమంది కొన్ని కాలేదు, వాళ్ళ తప్పులు ఉండి రేషన్ కార్డు తప్పులు, వాళ్ళ అకౌంట్ తప్పు ఉండి కాలేదు. మిగతా అన్ని దాదాపు అన్ని అయినాయి. అందరికి ఉన్నది ఫ్రీ కరెంట్. అప్లై చేసుకున్న అందరికి వచ్చింది, నడుస్తుంది కూడా. ఇప్పుడు ఊరు మొత్తంలో ఒక 10-15 మందికి రాకపోవచ్చు. ఒక కనీసం మామూలుగా 500 కుటుంబాలు ఉంటే 50 కుటుంబాలు రాకపోవచ్చు. వాళ్ళ తప్పు కూడా కావచ్చు. ఏదైనా తప్పు ఉంటే సరి చేసుకోవాలి వాళ్ళే. ఇంతకంటే మంచి ఇంకేముంటది? రైతు బంధు కానీ కేసీఆర్ టైంకి ఇస్తుండే అంటున్నారు. ఒక రైతు బంధు ఇచ్చిండు, ఉన్నాయి అన్ని తీసుకోండు. ఇంకేమి ఇచ్చిండు? ఇల్లు ఇచ్చిండు ఎక్కడ? ఒక్క ఊర్లో ఇల్లు కట్టించిండు? ఎక్కడ ఇచ్చిండు? మా మండలంలో ఒక్క దగ్గర కూడా రాలే. మా మండలనే రాలే. ప్రభుత్వం మంచిగా ఉందంటారు. ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడే ఇంకా సంవత్సరం అయింది, రేపు అన్ని వస్తాయి. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది లేదు. ఇప్పుడు పడిరానోళ్ళు, నిన్నమొన్న తిన్నోళ్ళు ఆ పాట పాడకుండా ఏం చేస్తారు? నిన్నమొన్న అన్ని తిన్నోళ్ళు ఇక దొరుకుతలేవు అని ఆ పాట పాడతారు అంతే. జనాలకు మాత్రం చాలా బాగుంది, మంచిగా చేస్తారు. థ్యాంక్ యూ అన్న.